ఇక నెల్లూరులో మోంతా తుఫాన్ ప్రభావం ఎలా ఉంది తెలియజేయడానికి మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, చెప్పండి, నెల్లూరులో ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నీలిమ, ఈ మోంతా తుఫాను కారణంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఒక నెల్లూరు జిల్లా వరకు తీసుకుంటే దాదాపు కావల్లో అయితే అత్యధికంగా 23.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ మనం ప్రస్తుతం అయితే నెల్లూరు శివారు ప్రాంతంలో ఉన్నాం. నెల్లూరులో కూడా దాదాపు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. ఇక్కడంతా కూడా నెల్లూరు నగర శివారు ప్రాంతాలన్నీ కూడా మనకు గురయ్యాయి. యావరేజ్న మొత్తం కలిపి నెల్లూరు జిల్లాలోనే దాదాపు 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా రాపూర్లో మాత్రం చాలా తక్కువగా 3 సెంటీమీటర్లు మాత్రమే నమోదైంది. ఇక మొత్తం మీద 14 సెంటీమీటర్ల వర్షపాతం ఒకే ఒక రోజు అంటే చిన్న విషయం కాదు. దీంతో ఎక్కడికక్కడ కాలువలు, వాగులు, వంకలు అన్నీ కూడా పొంగి పొరలయ్యాయి. దాంతో వాటర్ అంతా కూడా లోతట్టు ప్రాంతాలకు చేరింది. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని తలపగిరి కాలనీలో ఉన్నాం. నిన్నటి రోజున ఈ తలపగిరి కాలనీ, చంద్రబాబు నగర్, వైఎస్ఆర్ నగర్, అలాగే విక్రమ్ నగర్ ఇవన్నీ కూడా మునకు గురి కావడం జరిగింది. కనీసం రాకపోకలు కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. రోడ్ల మీద దాదాపు మోకాల్లో నీళ్లున్నాయి. ఇక్కడ చాలా ఇళ్ల చుట్టూ కూడా ఈ ఆర్టీసీ కాలనీ అంటారు దీన్ని. ఈ ఆర్టీసీ కాలనీ ఏరియాలో కూడా మొత్తం చూసినటువంటి ఇళ్ల చుట్టూరు కూడా వాటర్ చేరింది. వాళ్ళంతా ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పట్లో ఈ నీళ్ళంతా కూడా బయటకు పోయే అవకాశాలు కూడా లేవు. నెల్లూరు నగరంలో ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ప్రతిసారి చిన్నపాటి వర్షాలు వచ్చినా కూడా ఇక్కడంతా కూడా మనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ మోంతా తుఫాను పెన్ను ముప్పే తప్పిందని చెప్పాలి. వాస్తవానికి ఈ మోంతా తుఫాన్ వల్ల దాదాపు 20 రోజులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. సరాసరిన అంటే ప్రతి ఏడాది కంటే కూడా ఈ ఏడాది వర్షపాతం నమోదు ఎక్కువైంది. సోమశిల డ్యామ్ కెపాసిటీ 78 టీఎంసీలు కాగా 70 టీఎంసీల వాటర్ని స్టోర్ చేస్తున్నారు. పై ఎత్తు నుంచి నిన్న మధ్యాహ్నం 35,000 క్యూసెక్కులు వాటర్ పై ఎత్తు నుంచి వస్తూ ఉంటే రాత్రికి దాదాపు 40,000 క్యూసెక్కులకు పైగా వాటర్ వస్తూ ఉంది. కిందకు కూడా 35,000 క్యూసెక్కులు వాటర్ని విడుదల చేస్తూ ఉన్నారు. మరోవైపు కండలేరు జలాశయంలో 68 టీఎంసీల కెపాసిటీ కాగా దాదాపు 59.7 టీఎంసీల వాటర్ని స్టోర్ చేయడం జరిగింది. అది ఈ రాబోయే అంటే ఎక్కడా కూడా ఎలాంటి విపత్తులు లేవు కాబట్టి దాదాపు వచ్చే ఏడాది కూడా 2 పంటలు పుష్కలంగా పండించుకోవచ్చు అని చెప్పి అన్నదాతలు భావిస్తున్నారు. ఇక పంటల విషయానికి వస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సుమారు 1,500 హెక్టార్లలో వరి పంట, వేరుశెనగ, పిల్లి పెసర, మినుము ఇలాంటి పంటలు దెబ్బతిన్నాయి. నిన్న తుఫాను తీరం దాటే సమయంలో ఒకవేళ వీధురుగాలులు, పెనుగాలులు కానీ వీచి ఉంటే చాలా నష్టం జరిగి ఉండేది. దేవుడి దేవాల అలాంటివి ఏం జరగలేదని చెప్పేసి జనమందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు 1,350 చెరువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ అయినటువంటి పరిస్థితి. అయితే అధికారులు అప్రమత్తమై ఇరిగేషన్ శాఖ అధికారులతోటి కలెక్టర్ హిమాంశు శుక్లా, ప్రత్యేక అధికారి యువరాజు వీళ్ళిద్దరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రమాదాన్ని చాలా వరకు నివారించారని చెప్పి మనం చెప్పొచ్చు. ఎస్పీ అజితా విజెండ్లా కూడా ఎక్కడికక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఈ చెరువులు 1,350 చెరువులు దాదాపు 100 అయితే పూర్తిగా నిండాయి. మిగిలిన అన్నింటిలో కూడా ఎప్పటికప్పుడు వాటర్ని తగ్గించుకుంటూ 50 నుంచి 70% మాత్రమే వాటర్ ఉండేలా చూశారు. ఒకవేళ ఈదురుగాలు కానీ వీచి ఉంటే ఈ కట్టలు 20 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి ఆ చెరువుల కట్టలన్నీ కూడా నాని ఉన్నాయి. ఈ గాలులకి ఆ వాటర్ అంతా కూడా అలల తాకిడికి కట్టలు తెగిపోయి ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గొలుసు కట్టు చెరువులు ఉంటాయి. ఒక చెరువు కానీ తెగితే ఆ చెరువు వాటర్ అంతా ఇంకో చెరువు మీద పడుతుంది. అలా అన్ని చెరువులు తెగి చివరికి రైలు కట్టలు, అలాగే జాతీయ రహదారి తెగిపోయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఈసారి చాలా జాగ్రత్తగా చెరువుల్లో నీటిని తగ్గించుకుంటూ వచ్చారు. చెరువులు ఎక్కడా కూడా గండిపడకుండా ఇంత వర్షం కురిసినా కూడా దాదాపు జిల్లా వ్యాప్తంగా సరాసరిన 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా కూడా ఎక్కడ ఏ చెరువు కూడా గండిపడకుండా మేనేజ్ చేయగలిగారు. ముందస్తుగా కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళ ఆదేశాలు అనుసరిస్తూ అధికారులు ఎప్పటికప్పుడు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక్క సంఘటన మనుబోలు మండలం గట్టుప్రోల్లో అక్కడ మాత్రం ఒక మహిళ పశువులు మేపుకుంటూ పొట్టేళ్ల వాగు దాటి అవతలికి వెళ్ళింది. మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చే సమయంలో పొట్టేళ్ల వాగు పొంగి పొరలటం వల్ల ఆ వాగు దాటే క్రమంలో ఆమె చనిపోవడం జరిగింది. అంతకు మించి ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా చాలా వరకు కూడా నివారించగలిగారు. అప్పటికీ అధికారులు దాదాపు చెబుతూనే ఉన్నారు, ఎవరో కూడా ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళొద్దు, భారీ వర్షాలు కురుస్తున్నాయి అని చెప్పి చెప్పారు. అయినా కూడా కొంతమంది
అధికారుల మాటలను లెక్క చేయకుండా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఈమె మా గట్టుప్రోల్లో కూడా మహిళ 60 ఏళ్ల మహిళ భారీ వర్షాల్లో సైతం పశువులను మేపేందుకు బయటికి వెళ్ళటం వల్లే ఆమె చనిపోవడం జరిగింది. ఇక సముద్రం తీర ప్రాంత గ్రామాలైతే అలలు మామూలుగా ఎగిసిపడలేదు. మామూలు సాధారణ తుఫాన్ల కంటే కూడా ఈసారి ఈ మోంతా తుఫాన్ అయితే ప్రచండంగా విధ్వంసం సృష్టించే పరిస్థితుల్లో అలలు కూడా చాలా అలజడి ఎక్కువగా ఉండింది. ఉవ్వెత్తున అలలన్నీ కూడా ఎగిసిపడ్డాయి. చివరికి ఆ తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు సైతం అలలను చూసి భయాందోళనకు గురయ్యారు. ఎక్కడో మచిలీపట్నం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తుఫాను కారణంగా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో నెల్లూరులో చాలా దూరంలో ఉన్నటువంటి నెల్లూరు దగ్గర కూడా నెల్లూరు తీరంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అలలు వస్తున్నాయని చెప్పి వాళ్ళంతా కూడా భయాందోళనకు గురి కావడం జరిగింది. అయితే అధికారులు మాత్రం మత్స్యకార గ్రామస్తుల్ని అలాగే లోతుట్టు ప్రాంతాల గ్రామస్తుల్ని అందరినీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వచ్చారు. పలు గ్రామాల వాళ్ళని కొంతమందిని రీహాబిటేషన్ సెంటర్స్ కూడా పంపించడం జరిగింది. ఎక్కడికక్కడ దాదాపు 40కి పైగా రీహాబిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా లోతట్టు ప్రాంతాలు మునక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఆ సెంటర్లకి పునరావాస కేంద్రాలకి తరలించి వాళ్ళకి భోజన సదుపాయాలు చివరికి కొన్ని సెంటర్లు అయితే బెడ్లు కూడా ఏర్పాటు చేశారు. దానిపైన వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర ప్రాంతంలో సముద్రానికి బకింగ్హామ్ కెనాల్కి మధ్యలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. బకింగ్హామ్ కెనాల్ కానీ పొంగితే ఆ గ్రామాలకి కనెక్టివిటీ పోతుంది. అలాంటి గ్రామాల్లో కూడా ముందుగానే రేషన్ వంటివి నిత్యావసర సరుకులు వంటివి ఆహార కొరత రాకుండా పంపించడం జరిగింది. ఒకవేళ 10-15 రోజుల పాటు ఆ గ్రామాల కనెక్టివిటీ పోయినా కూడా ఆహార కొరతగా ఉండకూడదనే ఉద్దేశంతో ముందస్తుగా అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం మీద గతంలో కంటే కూడా ఈసారి ప్రభుత్వం చాలా ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల చాలా మటుకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం తప్పిందని చెప్పాలి. మరోవైపు చివరాఖరులో ఆ తుఫాను తీరం దాటే సమయంలో గాలులు లేకపోవటం వల్ల చాలా సేఫ్ అయ్యావు. ఈ నెల్లూరు జిల్లా వాసులందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకోవడం జరిగింది. అలాగే అధికార యంత్రాంగం అంతా కూడా రేయింబొగుళ్ళు దాదాపు 4 రోజుల నుంచి కంటి మీద కునుకు లేకుండా వాళ్ళంతా కూడా వర్క్ చేయడం జరిగింది. రెవెన్యూ, పోలీస్, ఇతర శాఖల ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులందరూ కూడా కంటి మీద కునుకు లేకుండా పనిచేయటం వల్లే ఇదంతా కూడా చాలా వరకు కూడా నష్టాన్ని తగ్గించగలిగారు. ఒక్క చెరువుకు కూడా దాదాపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 1350 చెరువులుంటే ఒక్కదానికి కూడా గండిపడకుండా నివారించగలిగారు. మొత్తం మీద జనం ఒకవైపు మరోవైపు అధికార యంత్రాంగం అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఇది కొన్ని పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్. థ్యాంక్ యూ మహేష్.